ఏరు దాటేదాకా ఓడ మల్లన్న ఏరు దాటినాక బోడ మల్లన్న అన్నాడట వెనకటేవలో. అగో అట్లనే చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు చేసిన పనులను తప్పుపట్టినోళ్ళు ఇప్పుడు అదే పనులను తప్పదన్నట్టు చేస్తున్నారు. ఎసొంటి భూములనైనా ప్లాట్లు చేసి ఇంటి స్థలాల కోసం అమ్మే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటది కదా, అగో ఆ భూములను సర్కార్ దగ్గర నమోదు చేసుకోవాలని ఎల్ఆర్ఎస్ అనేది తీసుకొచ్చింది అప్పటి బీఆర్ఎస్ సర్కారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న ఇప్పటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అప్పుడు ఏమన్నాడో ఒకసారి ఇనుండ్రి. నడవదిగా, ఎందుకంటే ఇది ఎక్కడ లేదు దేశంలో ఎక్కడ లేదు, ఏ రాష్ట్రంలో ఇంత ఘోరమైన చర్యలు తీసుకోలేదు. ఇన్నరా, ఇంతటి ఘోరం ఎక్కడ లేదట, తెలంగాణలోనే ఉన్నదట. ఇంకేమన్నాడో ఇనుండ్రి. ఎకరానికి 15 ప్లాట్లు, 1000 ఎకరాలని ఇక్కడ లేఅవుట్లు, అన్ని గ్రామ పంచాయతీ లేఅవుట్లు, అందరూ డబ్బులు కట్టాలి. ఎవరు కట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ కోర్టులు వస్తున్నది, హైకోర్టులో జరుగుతుంది, అవసరం సుప్రీంకోర్టుకు పోతాం, బయట కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. ఎవ్వరు కూడా మీరు 50,000 కట్టకుండ్రి, అస్సలు కట్టకుర్రి. 50,000 కాదు కదా, 50 పైసలు కూడా కట్టకుర్రి అన్నట్టు చెప్పిండు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ చేస్తున్నది ఏంది, 20% ఫీజులు తక్కువ చేసి ఎల్ఆర్ఎస్ చేసుకోండి అంటున్నది. అంటే ఫీజు తక్కువ చేసినంత మాత్రాన ఎల్ఆర్ఎస్ మంచిది అవుతుందా? మరి ఇప్పుడు ఎందుకో కట్టకుండ్రి, అస్సలే కట్టకుండ్రి అని చెప్తలేడు వెంకరెడ్డి సారు. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు నష్టం జరగదా? ఇప్పుడు మాత్రం వాళ్ళ పైసలు కావా? ఇప్పుడు అట్లా ఎందుకు మాట్లాడతలేడు అంటే నడుస్తున్నది వాళ్ళ సర్కార్ కాబట్టి. ఇప్పుడు ఎవరు ఏమైపోతేంది, ఏ గంగర గడిస్తేంది, వాళ్ళకి కావాల్సిన పదవులు వచ్చినాయి, రావాల్సిన కమిషన్లు వస్తున్నాయి. అందుకే ఎవ్వరు మాట్లాడరు. అయినా బీఆర్ఎస్ సర్కార్ తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ మంచిది కాకుంటే మీరెందుకు కొనసాగిస్తున్నట్టు, దాన్నే ఎందుకు అమలు చేస్తున్నట్టు? ఎందుకంటే అది మంచి పాలసీ కాబట్టి. మంచి పథకాలు మంచి పనులు కొనసాగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు దాన్ని కొనసాగిస్తున్నారు. తెలంగాణలో డెవలప్మెంట్ కావాలంటే బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన పాలసీలు ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అని మీకు అప్పుడే తెలుసు. కానీ బట్ట కాల్చి మీదేసి ప్రజలను రెచ్చగొట్టిండ్రు. ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇష్టం ఉన్నట్లు మాట్లాడినరు. అధికారం కోసం ఏమైనా మాట్లాడతారా? అప్పుడు తప్పైంది, ఇప్పుడు ఒప్పెట్లయితది సిసి అని తిడుతున్నారట రియల్ ఎస్టేట్ చేస్తున్న వ్యాపారస్తులు.